ప్రస్తుతం సంఘాలు కూడా, చాలా సంఘాలు ఇలాగే నిద్రలో ఉన్నాయి. భయంకరమైనటువంటి విపత్తుకరమైన పరిస్థితులు వస్తే సంఘం ఏం చేయాలి చెప్పండి? చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? నేను ఒక సంఘంకి వెళ్ళాను. సంఘానికి వెళ్ళిపోతే ఆ సంఘంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? ఆమె కడుపు నొప్పి ఉంది, ఈమెకి డబ్బులు కావాలి యేసయ్యా, ఓకేనా? ఆ వ్యక్తి వచ్చేసి హాస్పిటల్లో ఉంది, ఆ పిల్లోడికి వచ్చేసి హాస్టల్ సీట్ కావాలి, స్కూల్ సీట్ కావాలి. ఇంకేంటో తెలుసా? ఆమెకు అప్పులు ఉన్నాయి. అంతా వాళ్ళ గురించే, మొత్తం అక్కడక్కడ గురించే. నేను అన్నాను, చివరిలో ఒక మాట చెప్పాను ప్రసంగానికి వెళ్ళిన తర్వాత, అమ్మా బాగా ప్రార్థన చేశారు, మీ వర్క్ మీరు ప్రార్థన చేసుకున్నారు, కానీ బైబిల్లో ఏమనుంది? ఎవరి గురించి ప్రార్థన చేయాలంట? రాజుల గురించిను, అధికారుల గురించిను, ఓకేనా? ప్రజలందరి గురించి కూడా ప్రార్థన చేయాలని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే మిమ్మును చెరగను పోయిన ఆ పట్టణం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఓకే, ఆ పట్టణముల గురించి ఎవరి గురించి చేయాల. మంచి సంఘం కాదంటే బ్రహ్మాండమైన సంఘము, భక్తితోనే ఉన్నారు, కానీ లోపం ఎక్కడుంది తెలుసా? అవగాహన లేకపోవడం. హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు చెప్తా హల్లెలూయా. రెండు చేతులు చెప్తా హల్లెలూయా. ప్రార్థన చెయ్యవలసినటువంటి వ్యక్తులే, ప్రార్థన చెయ్యవలసిన సంఘాలే నిద్రపోతే ఎలాగుంటుందో తెలుసా? దేశము పాడైపోతుంది.